భక్తుడైన మోషే గారు ఎవరికి పేర్లు పెడుతున్నారు? ఇద్దరు కుమారులకి. మొట్టమొదట కుమారునికి పేరు గెర్షోము అని పేరు పెట్టారంట. గెర్షోము అనే పేరుకి ఒక అర్థం ఉంది. గెర్షోము అనే మాటకు, ఆ పేరుకి అర్థం ఏంటో తెలుసా? పరదేశి అని అర్థం. ఏం పెట్టాడు మోషే గారి కొడుక్కి? పరదేశి అని పేరు పెట్టాడు గెర్షోను. దాని అర్థం ఏంటి? పరదేశి. ఏమర్థమైంది మోషే గారికి? నేను పరదేశిలో ఉన్నాను, నేను పరాయి దేశంలో బ్రతుకుతున్నాను అని ఆ గుర్తు చేసుకోవడానికి పేర్లు ఎంత అర్థం ఉందో చూడండి. రే గెర్షోము, ఒరే గెర్షోము అని పిలుస్తున్నప్పుడు ఏం గుర్తు రావాలి? నేను పరదేశినయ్యే, నేను పరదేశిని. ఒక పేరు పెడుతున్నామంటే తల్లిదండ్రులు పిల్లలకు పేరు పెడుతున్నారంటే చాలా ఆలోచించి పేరు పెట్టాలి. పేరుకి ఒక అర్థం ఉండాలి. ఆ అర్థాన్ని ఆ జీవితం నెరవేర్చగలగాలి. రెండవ వానికి ఎలియాజర్ అని పేరు పెట్టెను. రెండవని పిలుస్తున్నప్పుడు అంట ఏమని పిలుస్తాడు? ఎలియేజరు అని పిలుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవ సహాయము అని పిలుస్తున్నాడు. అర్థం ఏంటి చెప్పనా? దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. అలాంటి గుర్తు కలిగిన పేరు పెట్టాడంట మోషే రెండో కుమారునికి.